సో హియర్ ఆర్ ద టాప్ 10 రాడ్ మూవీస్ ఆఫ్ 2023. ఫస్ట్ వచ్చేసి ఇయర్ ఎండింగ్ లో వచ్చిన ఎక్స్ట్రాడినరీ మ్యాన్. థియేటర్ లో కూర్చొని చూడలేకపోయాను, చాలా ఇబ్బంది పడుతూ చూడాల్సిన సినిమా అది. దెన్ ఆది కేశవ. ఈ సినిమాలో రకరకాలుగా చంపుకోవడమే పెద్ద ప్రెజెంటేషన్ పాయింట్ అనుకున్నారు, కానీ సినిమా ఇస్ నాట్ అట్ ఆల్ గుడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ ద ప్లాట్. దెన్ వీ హ్యావ్ రూల్స్ రంజన్. ఈ ఇయర్ కిరణ్ అబ్బవరం 2 సినిమాలు తీశారు, మీటర్ ఇంకా రూల్స్ రంజన్. 2 రాడ్ సినిమాలే, కానీ రెండిట్లో బెటర్ రాడ్ సినిమా ఆర్ ద వర్స్ట్ రాడ్ సినిమా ఇస్ రూల్స్ రంజన్. దెన్ వీ హ్యావ్ ద మోస్ట్ ఎక్సైటింగ్ క్రింజ్ మూవీ స్కంద కమింగ్ ఫ్రమ్ పోయేపాటి. దెన్ ప్రేమ్ కుమార్ అని ఒక సినిమా వచ్చింది, మన సంతోష్ శోభన్ది. ఈ సినిమా నేను ప్రణవ్ యాక్చువల్లీ సినిమా థియేటర్కి వెళ్ళి సెకండ్ హాఫ్ లో ఇంక ఈ సినిమాలో ఏం లేదురా చూడడానికి అని థియేటర్ నుంచి బయటకు వచ్చిన చాలా అరుదుగా జరిగిన సన్నివేశం అది. సో ప్రేమ్ కుమార్ ఈజ్ వన్ ఆఫ్ ది రాడ్ సినిమాస్. దెన్ గాండవదారి అర్జున. ప్రవీణ్ సత్తారు ఈ మధ్య స్పై మూవీస్ తీస్తున్నారు, కానీ ఆ మూవీస్ లో ప్లాట్ సరిగా ఉండడం లేదు. సో దట్స్ ద రీజన్ గాండవదారి అర్జున ఇస్ వన్ ఆఫ్ ద రాడ్ మూవీస్. దెన్ మన మెహర్ ఇచ్చేసిన భోలా శంకర్. ఈ సినిమా క్రింజ్ ఉంటుందని తెలిసి వెళ్ళి కూర్చొని క్రింజ్ని ఎంజాయ్ చేసి మరి బయటకు వచ్చిన సినిమా భోలా శంకర్. దెన్ వీ హ్యావ్ ఆది పురుష్. ప్రభాస్ గారు. ప్రభాస్ యాక్చువల్లీ బాహుబలి తర్వాత తీసిన ప్రతి సినిమా ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిది. ఆది పురుషులు కనుక మంచి మేకింగ్ స్కిల్స్ పెట్టుంటే ఒక మంచి మూవీ మనకు వచ్చేది. బట్ వీ నో హౌ ద రిజల్ట్ వాస్. సో దట్స్ ద రీజన్ ఆది పురుష్ వన్ ఆఫ్ ద రాడ్ మూవీస్. దెన్ ఏజెంట్. ఈ సినిమాలో స్టోరీ ఏం లేదు, స్క్రిప్ట్ లేకుండా తయారు చేసిన సినిమా. ఈ సినిమా ఇప్పటివరకు ఇంకా ఓటీటీలో కూడా రాలేదు. సో థియేటర్లో చూసిన వాళ్ళకి మాత్రమే ఆ బంపర్ ఆఫర్ వచ్చిందనమాట. ఏజెంట్ ఎంత పెద్ద రాడ్. ఇంకా ఫైనల్లీ వీ హ్యావ్ శాకుంతలం. గుణశేఖర్ ఇంకా ఇంకెన్ని సినిమాలు ఇలా తీస్తారో, అంతంత బడ్జెట్లు పెట్టి ఒక రుద్రమదేవి తర్వాత శాకుంతలం లాంటి సినిమా తీయాలని థాట్ రావడానికి అసలు ఎలా వచ్చిందో ఆ థాట్ ని. బట్ ఎగ్జిక్యూషన్ లెవెల్లో చాలా దారుణంగా ఫెయిల్ అయ్యారు. సో దట్స్ ద రీజన్ శాకుంతలం ఇస్ వన్ ఆఫ్ ద రాడ్ మూవీస్. సో ఇవి మన 2023లో తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన రాడ్.